జస్ట్ పూణే రీచ్ అయ్యాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ భాను విత్ అజయ్. మీరు thumbnail ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే ఈ రోజు నుంచి మనం పూణే సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు రేణిగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఇక్కడ నుంచి మన ట్రైన్ అనేది డైరెక్ట్గా పూణేకి అయితే వెళ్ళిపోతుంది. పూణేలో దిగిన వెంటనే పూణేలో చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి. మీకు తెలియని ప్లేసెస్ కూడా ఉన్నాయి, చాలా హిస్టారికల్ ప్లేసెస్. అవి ఏంటి అనేది మనం పొద్దున్న అక్కడ దిగగానే మాట్లాడుకుందాం. ఇంతలో మనం పూణేకి వెళ్ళే ట్రైన్ కూడా వచ్చేసింది. ఎప్పటి నుంచో మహారాష్ట్రకి వెళ్ళాలని ఉండేది, కానీ ఫైనల్లీ నౌ ఇట్స్ హ్యాపెనింగ్. ఈరోజు అనగానే మాకు నేచర్ కూడా చాలా సహకరించింది. మేము వెళ్తున్న వేళ విశేషం ఏంటో కానీ నైట్ టైం హెవీ రైన్లో ట్రైన్ జర్నీ మాటల్లో డిస్క్రైబ్ చేయలేనంత బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే మన నైట్ జర్నీని ముగించుకొని ఇప్పుడే తెల్లవారుజామున అవుతుందన్నమాట. కరెక్ట్గా కాలబుర్గా జంక్షన్ దగ్గర అయితే పోతూ ఉంది. కాలబుర్గా జంక్షన్ దగ్గర ఆగాలి. మొత్తం కూడా పచ్చని చెట్లు, పారే నదులు, కొండలతో ఈ జర్నీ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. పొద్దున్నే నోట్లో ఏదో ఒకటి పడాలి కాబట్టి కరెక్ట్ టైంలో మురిగి మిక్చర్ కూడా వచ్చింది. దాన్ని తీసుకుని వేసేసా. పొగమంచుతో కూడిన ఈ లేక్ చూడటానికి ఒక మినీ సముద్రంలా కనిపిస్తుంది. ఫైనల్లీ మనం 137 స్టేషన్స్ని దాటి ఆఖరికి ఇప్పుడే జస్ట్ పూణే రీచ్ అయ్యాము. పూణే స్టేషన్లో ఇక్కడ నుంచి పూణే అవతలకి వెళ్ళి ఏమైనా ర్యాపిడో బుక్ చేయండి. ఫస్ట్ మన రూమ్ అయితే వెతుక్కోవాలి. ఇక్కడ పూణే స్టేషన్ నుంచి ఎగ్జిట్ అవ్వగానే స్టేషన్ ఎదురుగానే ఒక చిన్న మినీ బజార్లా ఉంటుంది. ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్ నుంచి స్నాక్స్, డ్రెస్సెస్ వరకు అన్నీ ఇక్కడే అమ్ముతారు. బట్ ప్రైజెస్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి. పూణే సిటీలో రూమ్స్ ఎత్తుక్కుంటూ వెళ్తున్నాం. మీరు ఎవరైనా పూణే వస్తే మాత్రం ఫస్ట్ మీరు స్టేషన్ దిగంగానే మీ ముందు అక్కడ మొత్తం కూడా ఆటో వాళ్ళు, ట్యాక్సీ వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి, రూమ్స్ తీస్తూ ఉంటారు. మీరు వాళ్ళ మాటిని కంగారు పడిపోయి వెళ్ళకండి, కొంచెం తిరగండి, ఎత్తకండి, మంచి రూమ్స్ దొరుకుతాయి. ఫైనల్లీ ఆన్లైన్లో ఒక రూమ్ చూసుకొని ఆటోలో రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎట్టకేలకి పూణేలో ఒక మంచి రూమ్ అయితే దొరికింది. అది కూడా 900కి. ఇంత మంచి రూమ్ చాలా బెస్ట్ అనుకోవచ్చు. రూమ్ టూర్ చూపిస్తా చూడండి. చాలా బాగుంది కదా. 900కి ఇది ఎక్కువ ఉంటే ఏమజయ్? 900కి ఎక్కువ. ఇక్కడ చూడండి, బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. బాత్రూమ్స్ కూడా నీళ్ళు వస్తున్నాయి. రాలేదు ఇది బాల్కనీయా? బాల్కనీ కూడా ఇచ్చాడంటే సూపర్ ఉంది వ్యూ కూడా. నైస్. ఇప్పుడే రూమ్లో ఫ్రెష్ అయ్యి తినడానికి వెళ్తున్నాం బయటికి. ఇక్కడ పూణేలో ఫుడ్ అంతా చాలా స్పైసీగా ఉంటుందంట. చూద్దాం ఎలా ఉంటుంది ఫుడ్ మొత్తం. నిజంగా నేను పూణే వచ్చిన తర్వాత పూణే ఏదో అనుకున్నాను, బట్ పూణేలో చాలా చాలా అడ్వాన్స్డ్గా పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే హైటెక్ సిటీస్ ఉంటాయో అలాంటి టైప్లో ఉన్నాయి. కానీ ఇంత పెద్ద హైటెక్ సిటీస్లో ఈ పోవర్టీ అనేది ఎక్కువగా కనిపించింది నాకు ఇంతకు ముందు. అంటే
ఆ ఫ్లైఓవర్స్ పైన పక్కనే అక్కడే పనుకోవడం, అక్కడే సహజీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎతికితే ఒక చిన్న హోటల్ అయితే కనిపించింది. ఇక్కడ లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న 2 చికెన్ రైస్ అయితే చెప్పుకున్నాం అనమాట. చికెన్ రైస్ చెప్పాం, టైంపాస్ కోసం మర్మరాలు ఇచ్చారు, మురుకులు. టైంపాస్ కోసం తిండాలి. అప్పుడు లోపలే మన చికెన్ రైస్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మన చికెన్ రైస్ వచ్చేసింది. ఆయిల్ ఎక్కువగా. అట్లా పూణేలో నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఛత్రపతి శాషు గార్డెన్ అని కనిపించింది అనమాట. సో ఎలా ఉంటుందని చూస్తే ఇక్కడ అందరూ కూడా చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు మొత్తం వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ మొత్తం కూడా చాలా బాగుంది. ఈ పార్క్ ఆర్కిటెక్చర్ చూడడానికి కొన్ని బుద్ధిజం అండ్ చైనీస్ ఆర్కిటెక్చర్ని పోలి ఉంది. అలా కాసేపు ఆ పార్కులో గడిపి ఇక తిరిగి రూమ్కి వెళ్ళే దారిలో కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్ళాం. ఈరోజు పూణేలో డే 1 అయితే ఇలా గడిచింది. అయితే రేపు మనం చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్కి అయితే వెళ్ళబోతున్నాం. అదేందో కాదు, ఒకటి ఆగా ఖాన్ ప్యాలెస్ అండ్ లాల్ మహల్. అంటే రేపు మనం శనివారం వాడిని అయితే కవర్ చేయబోతున్నాం. ఈ శనివారం వాడని దెయ్యాల కోట, దెయ్యాలు తిరిగే కోట అని కూడా చాలా మంది ఇక్కడ పూణే ప్రజలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పౌర్ణమి రాత్రి మాత్రమే కొన్ని విచిత్రమైన వింత శబ్దాలు వినిపిస్తాయంట. అసలు ఆ చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా ఎవరు భయపడతారు. ఆ రోజు 6 గంటలకే తలుపులు మూసుకొని కిటికీలన్నీ మూసేసి కూడా ఆ పక్కన ఎవరు తిరగరంట. సో దానికైతే ఏందో కూడా మనం వెళ్ళి రేపు చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది రేపు సిరీస్ అయితే. ఇది డే 1 కాబట్టి మీకు కొద్దిగా బోరింగ్ అనిపించవచ్చు. చూడండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. బట్ రేపటి నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతాయి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతాయి. అండ్ ఇదే కాకుండా లాల్ మహల్ ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పుడు పెరిగారో, ఆయన ఎక్కడైతే సింధు స్వరాజ్ పీఠం పడిందో అలాంటి ప్లేస్ కూడా ఇక్కడే ఉంది. అండ్ అదే కాకుండా మనం ఒక క్రికెట్ హిస్టారికల్ మ్యూజియం కూడా చూడబోతున్నాం. అవును, ఈ క్రికెట్ హిస్టారికల్ మ్యూజియంలో ఏంటంటే అప్పుడెప్పుడో వాడిన ధోని బ్యాట్ నుంచి సచిన్ టెండూల్కర్ వాడిన బ్యాట్లు కానీ బాల్స్ కానీ ప్రతి ఒక్క క్రికెట్ హిస్టరీ ఆ మ్యూజియంలో ఉంటుంది. సో దాన్ని కూడా చాలా బాగా కవర్ చేద్దాం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చాలా అద్భుతంగా కూడా ఉండబోతుంది వీడియోస్. మ్యాక్సిమం మాకు తెలిసినంత వరకు చాలా సినిమాటిక్గా అండ్ మీకు ప్రతిదీ అర్థమయ్యేలాగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాము. సో మీకు ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ సిరీస్కి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే సిరీస్, రాబోయే వీడియోస్ అన్నిటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ వీడియోతో మాకు సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ వల్లే మాకు ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా మంచిగా తీయడానికి మాకు ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. పూణేలో చూసుకుంటే సిటీ అయితే చాలా చాలా క్విక్గా డెవలపింగ్ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఇంకా కూడా చాలా మంది పవర్టీలో ఉన్నారు. అవును. సో వాళ్ళంతా కూడా అసలు ఒక పక్క ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడే ఒక చిన్న పిల్లలు అడుక్కున్నారు రోడ్లో. సో ఇది చాలా బాధాకరమైన విషయం చెప్పచ్చు. అండ్ అదే కాకుండా ఇది టాప్ 10లో మన ఇండియా వైడ్గా ఇది టాప్ 10 సిటీస్లో, అప్డేటెడ్ సిటీస్లో ఉంది. అండ్ అయినా కూడా మీరు పూణే ఏ రోడ్డు ఎత్తుకున్నా సరే అక్కడ సివిక్ సెన్స్ అంటారుగా, సివిక్ సెన్స్ అనేది ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు, పరాకులు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అంతెందుకు బ్రో, మనం వెళ్తా ఉన్నాం చూడు, అప్పుడు మేము ఇద్దరం వెళ్తా ఉంటే మా ముందరే మామూలుగా నార్త్ ఇండియా అంటే తుపుక్ బ్యాచ్ అని మన అందరికీ తెలుసు. కాకపోతే మేము వెళ్తా అంటే చిన్న పిల్లోడు మేబీ 7th క్లాస్ 8th క్లాస్ ఉంటుంది అనుకుంటా, వాడికి వెళ్తా ఉంటే మా ముందరే వస్తున్నాడు వచ్చి. అవును, ఇది ఎంతవరకు మన ఇండియా డెవలప్ అవుతుందని డెవలప్ అయ్యేది మాత్రం అవుతుంది. బట్ ఈ ప్రజల్లో సివిక్ సెన్స్ అనేది రావట్లేదు అసలు. అవును, అంటే ఇప్పుడు ఇలాంటి టాప్ 10లో ఉండే సిటీలోనే సివిక్ సెన్స్ ఎట్లా ఉంటే మరి చిన్న చిన్న సిటీస్ పరిస్థితి ఏంటి, అంటే మామూలు విలేజెస్ పరిస్థితి ఏంటి, మళ్ళీ అసలు సివిక్ సెన్స్ మాటే తెలియదు వాళ్ళకి. అండ్ ఈవెన్ నేను ఈ నార్త్ ట్రైన్ జర్నీ ఏదైతే చేసామో నాకు ఆ ట్రైన్ జర్నీ కూడా నచ్చలేదు. ఎందుకంటే అక్కడ మన ఈ హిందీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అక్కడ కూర్చో ఉంటారు ఆ ప్లేస్ మీదే, కానీ వస్తారు లేపుతారు, లేయాలంటే ఇంకేం చేయలేం, లేపి పక్కన కూర్చోండి, లేడీస్ ఉన్నారు. ఇది చాలా వరకు ఉంది. ఈవెన్ నిన్న రాత్రి బాగా మంచి నిద్రలో ఉన్నాడు బ్రో, అయితే బాగా పడుకో ఉన్నాడు. టైం ఐ థింక్ 2 అవుతుంది అనుకుంటా. చాలా మంచి స్లీప్, చలిగుంది, దుప్పటి కప్పుకొని బాగా పడుకు. సడన్ గా ఒక ఆయన వచ్చి ఓయ్ బాబు లేవు, బాబు లేవు, బాబు హిందీలో లేపాడు. నేనేమనుకున్నా టీసీ వచ్చాడేమో, మళ్ళీ సరే మన పేరు చెప్దామనేసి అనుకుంటే
ఆయన లేచి మా లేడీస్ ఉన్నారు నువ్వు అక్కడ పొనుకో అనేసి అంటున్నాడు. అది కూడా రిక్వెస్టింగ్ అడిగినట్లేదు, ఏదో ఆర్డర్ అయినట్లు బా. సరే ఇది అండ్ ఈ వీడియోకి మీరు బాగా సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియో కానీ బాగా వ్యూస్ వచ్చాయంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా, అంటే పూణేలో చాలా మంది వచ్చారు కానీ పూర్తిగా ఎవరు కవర్ చేయలేదు. సిటీ టూర్ కానీ అంటే చూడని ప్లేసెస్ కానీ చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా మనం ఒక్కటి కూడా వదలకుండా కవర్ చేద్దాం. అది కవర్ చేయాలంటే మెయిన్ మా కాన్ఫిడెంట్ అనేది మీరే, మా కాన్ఫిడెంట్ని బిల్డ్ చేసేది మీరే. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ విత్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోతో మరి కొత్త ధనంతో మీ ముందుకుంటాం. దిస్ ఈజ్ భాను విత్ అజయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్.